ఏమండోయ్ నేనండి. నాని విలేజ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి అండి. పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా ఉంటుందో ఆ జీడిపప్పు తీయడం ఎలావండి. మరి ఈ సీజన్‌లో దొరికే ఆ పచ్చి జీడిపిక్కలండి మా కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఎక్కువగా ఇయ్యే పంటలండి. మరి జీడిపప్పు చాలా మంది తినుండరు పచ్చి జీడిపప్పు. కానీ ఈ జీడిపప్పు కూర తింటే ఉంటదండి. మరి దాని టేస్టే వేరండి. ఇది ఎంత టేస్ట్ ఉంటదో ఆ పప్పు తీయడం కూడా అంతే కష్టమండి మరి. ఈ పప్పు తీసిన తర్వాత వేడి నీళ్ళేసి పొర తీసి శుభ్రంగా చేసిన తర్వాత సరిగ్గా కూర వండి మసాలాలు అన్నీ దట్టించి వండుతూ ఉంటదండి. అబ్బబ్బబ్బా! ఈ కాకినాడ జిల్లా వాళ్ళు కర్రీ అంటే మరి అంత అమోఘంగా ఉంటదండి. కాకినాడ కాజా ఎంత అమోఘమో ఈ పచ్చి జీడిపప్పు కూర కూడా అంత టేస్ట్ అండి మరి. మరి జీడిపప్పు ఎంతమంది తిన్నారో పచ్చి జీడిపప్పు కర్రీ మరి లైక్ చేయండి. ఎంతమంది తినలేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.